Guys, welcome back to my YouTube channel. And day 11, day 12, I'm so sorry, I don't remember the dates. Reporting from Hanley. Ee roju manam ninna Hanley vacham kada. So ee roju manam Hanley nunchi Humlingla veltunamu. So as you know, Humlingla is the highest, world's highest motorable road. The first, Karthagla is the second, I think kada. So adi manam ee roju akkariki manam ride cheyabothunam. We almost ready. Even nina chepparu kada. ఈ హోమ్ స్టేలో మేము నిన్న ఉండే అండ్ మేము రైడ్ చేసి వచ్చినాక చూద్దాం ఎంత ఇంకా టైం ఉంటే మేము ఈ నుంచి స్టార్ట్ అయిపోతాం. లేదు మనం లేట్ అయిపోయింది అంటే ఇక్కడ స్టే ఉంటాం, ఇండిపోతాం. సరేనా, చలో ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేసేస్తాం. లెట్స్ గో. బైక్ మౌంటింగ్ అయిపోయింది. మనతో పాటు ఇప్పుడు టూ మోర్ రైడర్స్. మన విజయ్ సంగాల్ హీఈస్ డూయింగ్ ఆల్ ఇండియా రైడ్. మీరు చూసిండొచ్చు, ఆల్ ఇండియా రైడ్ వీడియోస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అండ్ హీఈస్ వదీమ్ ఫ్రమ్ కజకిస్తాన్. Nice meeting you. So we all going now to conquer Humlingla. Let's do it. All three riders are set now. Inka manam em chesam late cheyakunda mana ride start chesam. Let's go. All right. So everybody, చూసారికి మన ఛానల్ ఎవరైతే చూడలేదో ఒక్కసారి మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, బట్ సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ అమ్మా. I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH country limit. I don't need a guide, follow lights, take me where I want to visit. Are you alive? So Vijay, me and Raj, we all three shared same room. Vadim వేరే దగ్గర ఉండే, మార్నింగ్ మా రూమ్ దగ్గరకు వచ్చేసిండు and we all three started. So Humlingla is world's highest మోటరబుల్ రోడ్. సో దాన్ని మనము కాంకర్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా మనకు ఒక 20 కిలోమీటర్స్ ఉంది హుమింగ్లాకి. 25 యాక్చువల్లీ. హుమింగ్లా. ఓకే, వెల్కమ్ టు ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. Yes, we are on the world's highest motorable road. Here we go, Humlingla. Welcome to world's motorable road. Hey, crazy. Now we are on the world's highest motorable road. Only 50 అనుకున్నా నేను మన హ్యాండ్లే నుంచి, బట్ మన పోతుల శిష్యుల ఆ నుంచి రోడ్ తీసుకుంటే 50 + 30 70 క్లోజ్ టు 100 కిలోమీటర్స్ అవుతుంది మనకు. ఆడ ఇంతకుముందు నాకు రాంగ్ ఇన్ఫో ఇచ్చాను. 50 కిలోమీటర్స్ రాను, 50 కిలోమీటర్స్ రాను అన్నాడు. 100 కిలోమీటర్స్ అయిపోతుంది అన్నాడు, కానీ పోవడానికి 100 అవుతుంది మాకు క్లోజ్ టు. సో కరెక్ట్ ఇన్ఫో ఈజ్, మనకు 2 రూట్స్ ఉంటాయి హుమింగ్లాకి వెళ్ళాలంటే. ఒకటి మంచి ఈ రోడ్ మేము వెళ్ళేది పోతులా అని ఉంటుంది. ఆ రూట్ లాగా నుంచి వెళ్తే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. రిటర్న్ ఇంకొక రోడ్ ఉంటుంది. ఆ రూట్లకి నుంచి కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది అంట. చూద్దాం, రిటర్న్లో చూపిస్తాం మీకు అది. ఓకే గైస్, ఇప్పుడు మనము హయ్యర్ దెన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ హైట్ ఎంత ఉంటుంది కదా, దానికంటే అబోవ్ లెవెల్లో మనము రైడ్ చేస్తున్నాం ఇప్పుడు. క్రేజీ కదా. బండి ఏదో గుంజుతలేదు, స్లోగా పోతుంది. బట్ దిస్ ఈస్ క్రేజీ. వీఆర్ ఎట్ హయ్యర్ దెన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. క్రేజీ. దిస్ హియర్ మొత్తము మంచు. బాబా ఏదో ఇక్కడ చూసిరా, ఎంతగానో చూసిరా. క్రేజీ మొత్తం ఇదంతా స్నో తోటి ఉండి ఉంటుంది. ఇదంతా డ్రై అయిపోయింది, ఇది మాత్రం ఉంది. నా బ్రోలు వస్తాడండి. ఇంకా గైస్, 1000 meters to reach Humlingla.
ఇంకా 1000 మీటర్స్ ఉంది మనం ఇంట్లోకి రీచ్ కావడానికి. రోడ్ ఈజ్ వెరీ టఫ్. రోడ్ అయితే బాగుంది, బట్ ఇట్లా హై ఆల్టిట్యూడ్లో నడపడానికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి. అవి ఇంకొక 1000 meters. కమ్ ఆన్, వీ కెన్ డూ ఇట్. World's highest oxygen cave. All right, here we go. We reached Umlingla, 19,024 feet. Woo! This is the craziest ride in our life. Higher the hill, stronger the whale. Here we go. Umlingla, the highest motorable pass in the world. 19,024 feet, guys. Finally we reached. Yeah, let's go. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్గా కొన్ని ఇమేజెస్ క్లిక్ చేసేసుకొని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. Guys, guess where I am. You know, guess where I am. I am at Umlingla Pass, 90,024 feet, the world's highest motorable pass. Finally, I achieved pure achievement. I'm feeling so happy. Right. So, one more checklist is done. Kardungla and Umlingla is done. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. అది అయిపోయింది ఇంకా మా పని. ఆల్ ఫొటోస్ వీడియోస్ అన్ని చేసుకున్నాం. అండ్ ఈ లోపల కొంచెం వేడిగా ఉందని లోపలికి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకా అయిపోయింది మన చెక్ లిస్ట్. ఆల్ డన్. వీ హ్యావ్ టు హెడ్ టువర్డ్స్ హోమ్. ఓకే, చలో లెట్స్ గో. అందరు బైకర్స్ అయితే వచ్చేసారు. చూడు, కార్దుంగ్ల కంటే తక్కువ క్రౌడెడ్ ఉంది ఇక్కడ. కార్దుంగ్ల అయితే అబ్బో ఫుల్ క్రౌడెడ్. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. థ్యాంక్స్ టు మై జిఎస్ నన్ను ఇటు వరకు తీసుకొచ్చినందుకు. అండ్ లెట్స్ స్టార్ట్. రైట్, సో ఉమ్మింగ్లా అయిపోయినాక మనము చిన్న బ్రేక్ కోసం ఆగినాము. సో వాపర్ అడుగుతున్నా ప్లీజ్. సో ఇది ఒక చిన్న రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో ఆగినాం. సో ఇది మన చిన్న రెస్టారెంట్. దీంట్లో ఆగినాం. వీ హ్యాడ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ కాఫీ. అండ్ మనం తినేసి ఇంకా మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేసేస్తాం. సో నాట్ షూర్ ఈరోజు ఏంటి అంటే హ్యాండ్లైన్ మనం ఏమనుకుంటాం అంటే హ్యాండ్లైన్ నుంచి మూవ్ అయిపోదాం అనుకుంటున్నాం. మేబీ టువర్డ్స్ సర్చ్లో రైడ్ చేసేసి అక్కడ ఆగేసి మనం స్టే చేసుకుంటాం. ఓకే, లెట్స్ గో. హార్డ్ లైట్గా మనము బ్రెడ్ ఆమ్లెట్ కాఫీ తాగేసి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ హ్యాండ్లే. కానీ ఈసారి మనము వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ తీసుకుంటున్నాము. సో ఇది కొంచెం షార్ట్ రూట్ కానీ కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుందంట. మేము వచ్చిన రూట్ కొంచెం లాంగ్ కానీ రూట్ బాగుంది. సో ఎందుకు సేమ్ రూట్ కొంచెం ఆఫ్ రోడ్ రూట్లో వెళ్ళిపోదామని అన్నారు. చలో లెట్స్ గో అని. రైట్, ఇక్కడ చూసిరా మొత్తం చుట్టూ మౌంటైన్స్. క్రేజీ ఉంది కదా. మేము వేరే రూట్ ఉమ్మింగ్లా నుంచి వేరే రూట్ హ్యాండ్లేకి తీసుకున్నాము. వా బాబా ఏమన్నా క్రేజీ రూట్ అది. టాప్లో ఉంది రోడ్డు, కింద మొత్తం మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. క్రేజీ. ఉమ్మింగ్లా చేసిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఉంది చూసినాము. క్రేజీ హ్యాపీనెస్ బాబు.
ఏదో మంచి ఒక బిగ్ అచీవ్మెంట్ అయిపోయింది, ఒక చెక్ లిస్ట్ అయిపోయింది. ఉమింగ్లా టాప్ ఆఫ్ ది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్, అది చెక్ లిస్ట్ మనది ఫినిష్. ఇంకా మళ్ళీ ఏదన్నా దానికంటే హైయెస్ట్ ఏదైనా వచ్చిందనుకో అప్పుడు చూద్దాం. గైస్ ఎవ్వరు లేరు ఇక్కడ, ఇగో చుట్టుపక్కల మొత్తం నేను ఒక్కనే, మా వాడు కూడా ముందుకెళ్ళిపోయాడు. నో బడీ ఈస్ దేర్, ఇట్స్ లైక్ నో మ్యాన్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అని కూడా తెలియదు నాకు. వి టుక్ అనదర్ రోడ్ టు హ్యాండ్లేకి, చూద్దాం ఎట్లయితుందో. లెట్స్ గో. విండ్ బ్లాస్ట్ మాత్రం ఎక్కువైపోయింది ఇప్పుడు, మధ్యాహ్నం అయినమనే కొంచెం విండ్ ఎక్కువైపోయింది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందో ఎక్కడుందో ఏమీ తెలియదు నాకు. ఐఎమ్ జస్ట్ అలోన్ ఇన్ దిస్ రోడ్. ఫైనలీ విజయ్ వెనకిలా వస్తున్నట్టున్నాడు, ఇంతవరకు కనిపించమన్నాడు కూడా. నేను ఆల్ అలోన్ పోతున్నా అనుకున్నా, ఇక ఇప్పుడే కనిపించేసిండు. మన వాళ్ళు ముందర వెళ్ళిపోయారు, మన వదీమ్ అండ్ బ్రో వెళ్ళిపోయారు ఇప్పుడు. లిటరలీ నేను మిస్ అయిపోయినా. నేను వేరే రూట్కి వచ్చేసిన. మా వాళ్ళందరూ అక్కడ ఒక చిన్న ఆఫ్ రోడ్ ఉంది, వాళ్ళు చిన్న సందులో వాడు అక్కడ కింద దిగి ఆగిరంట. నేను చూసుకోకుండా అట్లే ముందు కొట్టుకుంటూ చేసిన. నన్ను ఇంకా నేను మిస్ అయితేనేమో విజయ్ నా కోసం వెనుకలకి వచ్చేసిండు నాతో పాటు. సో ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాం, ఫ్యూయల్ కూడా లేదు. ఐ డోంట్ నో వాట్స్ అవర్ సిచ్యువేషన్ నౌ. అక్కడ ఏమైనా అడిగి చూద్దామని, ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని. ఎవ్వరు ఉన్నారా లేరా, నాకైతే ఏదో సున్సాన్ జగలా కనిపిస్తుంది. ఇట్స్ సమ్ మిలిటరీ బేస్ క్యాంప్. నేను ఇక్కడ స్టక్ అయిపోయినాం. 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాము. లట్టి ఎక్కువ వచ్చేసాము. ఈ మిలిటరీ వాళ్ళ ఆర్మీ వాళ్ళని సబ్ బేస్ క్యాంప్ అంటారు ఇక్కడ. మా వాళ్ళు కొంచెం వాటర్ ఇచ్చి హీటర్ ఇచ్చి కొంచెం కూర్చోబెట్టారు. అండ్ వాళ్ళు చెప్పారు మరి కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళాక 20 కిలోమీటర్స్ అర్థం లెఫ్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి. 30 కిలోమీటర్స్ మీరు హ్యాండ్ రీచ్ అవుతున్నారు. ఇట్స్ రియల్ అడ్వెంచర్ అయిపోయింది మాకు. లెట్స్ గో. ఇక లేట్ చేయకుండా మనం మళ్ళీ రైట్ స్టార్ట్ చేస్తాం. వెదర్ ఖరాబ్ అయిపోతుంది, స్నోఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఏమవుతుందో తెలియదు. ఇంకొక మన పెట్రోల్ రేంజ్ 139 చూపిస్తుంది. 50-60 కిలోమీటర్స్లో మనకు హ్యాండ్లే ఉందన్నారు. బట్ వీ హ్యావ్ టు క్యాచ్ దట్ ఎగ్జాక్ట్ రూట్, అదర్వైజ్ మళ్ళీ గుమ్ అయిపోతాం. ఈ నుంచి 20 కిలోమీటర్స్ తర్వాత ఎగ్జాక్ట్ లెఫ్ట్ అన్నాడు, చూద్దాం. అమ్మా ఏమన్నా అడ్వెంచర్ అవుతుంది ఈరోజు. ఐ డోంట్ నో వాట్ గోనా హ్యాపెన్. మొత్తం బ్లాక్ అయిపోతుంది స్నోఫాల్ తోటి. మనం తొందర ఈ రేంజ్ క్రాస్ అయిపోవాలి, లేదా స్నోఫాలింగ్ ఇట్లే ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possibly boring. I just want a life that is worth every day exploring. My whole life I just want. ఫుల్ సన్నీ అయిపోయింది. ఇంతకుముందు ఆర్మీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆర్మీ వ్యాన్ అందరూ పోతుంది ఇష్టమా. ఇక్కడ ఏం చూడడానికి లేదు అన్నారు. చెప్పినాము మేము, మా రూట్ మర్చిపోయినాము,
రాంగ్ రూట్లో చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళు మళ్ళీ అడ్రస్ గైడ్ చేసారు. అది సో క్రేజీ లదాఖ్ రైడ్. ఏం క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది తెలుసా? మై గాడ్, ఒక అర్ధ గంట ఒక 10 నిమిషాలు ఫుల్ ప్యాక్ అయిపోయింది నాకు. ఆ స్నోఫాల్, వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్వరు లేరు, నేను మన విజయ్. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. మొత్తం కచ్చా రోడ్ ఉంటుంది, ఆ కచ్చా రోడ్ పట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోండి, మీకు హ్యాండ్లే అని వస్తుందని చెప్పారు. ఇక్కడ రాసిర్రు హ్యాండ్లే అని. దిస్ గోనా బీ అనదర్ అడ్వెంచర్. ఈ రోడ్ ఎప్పుడు అసలు తెలియదు ఇంటారు మేము ఎప్పుడు. ఈ రోడ్ ఉందో లేదో కూడా తెలియదు. ఆర్మీ వాళ్ళు అయితే చెప్పారు. సో వీఆర్ టేకింగ్ దిస్ రూట్. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే పెట్రోల్ కూడా నా దాంట్లో చాలా తక్కువ ఉంది. రేంజ్ అయితే 120 చూపిస్తుంది. చూడాలి ఇంకా. ఇప్పుడు ఈ వ్యాలీ మధ్యలోకించి ఈ కచ్చా రోడ్లోకించి వెళ్ళిపోతున్నాం మేము. గైస్ విష్ మీ లాక్. ఓకే, హ్యాండ్లే ఇలా పెట్టిర్రు, హ్యాండ్లే అని. గైస్ విష్ మీ లాక్. గైస్ ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. ఈ ఓపెన్ వ్యాలీలో ఎక్కడ ఇట్లా ట్రాక్ కనిపిస్తే ట్రాక్ పట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. హ్యాండ్లే వస్తుందా రాదా, వీ నెవర్ నో. మొత్తం కొండలే కనిపిస్తున్నాయి కానీ ఏ ఊరైతే దారి కనిపిస్తలేదు. ఆర్మీ వాళ్ళు మాత్రం ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు, 15-20. ఐ డోంట్ నో ఏందో మా పరిస్థితి ఈరోజు. అట్లీస్ట్ ఒక చిన్న ఏంటి అంటే విజయ్ ఉన్నాడు కాబట్టి ఇద్దరం ఏదో జుగాడు చేసుకొని ఎట్లా బయటపడతాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ ఏంటిది, ఎక్కడ కదలలేం కదా. ఐ డోంట్ నో వాట్ గోనా హ్యాపెన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మేము సేఫ్గా హ్యాండిల్ చేరుతామా లేదా ఏదైనా ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేస్తారా? చెక్ దిస్ అవుట్. వెయిట్ అండ్ వాచ్. I've been living life right like I could just die any minute. Going for a ride down the side, PCH. Okay guys, so we landed again in this no man land. ఈ ఓపెన్ వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ స్టక్ అయ్యామంటే నోబడీ విల్ సేవ్. ఈ నుంచి స్ట్రైట్ రూట్ వెళ్ళిపోతే హ్యాండ్లీ అని చెప్పి ఆర్మీ వాళ్ళు. మేము ఈ ట్రాక్ పట్టుకొని వెళ్ళిపోతున్నాము. నో ఐడియా. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ద పెట్రోల్. దానిలో చాలా తక్కువ ఉంది. రేంజ్ మాత్రం 100 జస్ట్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ 100 కిలోమీటర్స్ రేంజ్ అని చూపిస్తుంది. అదొకటే భయం. ఒకవేళ రేంజ్ ఎక్కువ ఉన్నా ఎక్కడన్నా మళ్ళీ బ్యాక్ కొట్టుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. కానీ దట్స్ ద మెయిన్ రిస్క్. ఓకే, సో ఈ లడ్డు తిని మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేసేస్తాం. లెట్స్ గో గైస్. ఇది చూస్తారా హ్యాండ్లే అని. దిస్ ఈజ్ అవర్ సేవియర్. ఆర్మీ వాళ్ళు చెప్పారు ఇట్లాంటివి ఈ వ్యాలీలో, ఓపెన్ వ్యాలీలో ఉన్నాయి, చూసుకుంటా పోండి అని చెప్పారు. మేము దీన్ని వెతుక్కుంటూ వస్తున్నాం. ఇది కనిపించినప్పుడల్లా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా సార్. ఫైనల్లీ ఇట్లాంటిది ఒకటి కనిపించింది. ఇప్పుడు మా రోడ్ ఇట్లే ఉంది. సో దీన్ని ఫాలో అవ్వకుండా మేము హ్యాండ్లోకి వెళ్ళాలి. సో ఇట్లాంటిది నెక్స్ట్ మైల్ స్టోన్ ఏడుందో చూసుకుంటా ఆ ట్రాక్ ని ఫాలో అయ్యకుండా వెళ్ళాలి. సో అది మా పరిస్థితి. సో బైక్ సీడ్ ఒకటి విజయ్ ఆడున్నాడు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ హ్యాండ్ రిపోర్ట్ ఏడుందో చూసుకుంటా మనం మన రైడ్ కంటిన్యూ చేయాలి. ద మోస్ట్ డేంజరస్ రైడ్ ఇస్ ఇది హ్యాండ్. ఇది అంతే. విజయ్ ఆ రే. చలో ఇంకా లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో అది మైల్ స్టోన్ చూసుకుంటా మనం రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. మా గెస్ ప్రకారం ఆ 2 వ్యాలీస్ తర్వాత ఆ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ మౌంటైన్స్ తర్వాత మనకి హ్యాండ్లే ఉంటుందేమో అని అనిపిస్తున్నాం. దట్ జస్ట్ ఎ గెస్. చూద్దాం ఏమవుతుందో. ఆర్ వి రీచింగ్ హ్యాండ్లే? కానీ బోర్డు కనిపించినప్పుడల్లా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఫైనలీ వి డిడ్ ఇట్. వి గాట్ హ్యాండ్లే. అదే అనుకుంటా హ్యాండ్లే.
right? Yeah, yes, we made it. Finally we made it. అరే అమ్మా ఇంత హ్యాపీ ఉందిరా బాబు. ఇంకా కొంచెం అంటే చీకటి అయిపోతుండే, చీకటి అయిందంటే మైల్ స్టోన్స్ హ్యాండ్లీ అని పెట్టారు కదా, అది కూడా కనిపించకుంటుంటే చీకట్లో మేము గోల్ అయిపోతుండే. ఓపెన్ వ్యాలీలో కదా, లెఫ్ట్ రైట్ మొత్తం ఉంటుంది, జస్ట్ పెద్ద ఓపెన్ వ్యాలీ కదా. ఇటు వెళ్ళినామా ఇటు అంటే కొండ, ఇటు వెళ్తే కొండ, ఒకటే ఒక రూట్ ఉంది, అది ఇటు వస్తుంది. సో మార్నింగ్ వచ్చినందుకు బచాయించిపోయినాం. ఫైనలీ వి మేడ్ ఇట్. టూ మచ్ హ్యాపీ, సో హ్యాపీ. అమ్మ మట్టి 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 మట్టి. फाइनली वी गॉट आने. ओके अभी हम लोग एक रेस्टोरेंट दिखा था. या तो उधर जाना या तो उधर जाना. आई थिंक दैट वन, क्योंकि ऑब्जर्वेटरी लेफ्ट में था आपने. हाँ है ना, तो या तो वो रहेगा या तो वो रहेगा. चलो आगे तो मालूम पड़ ही जाएगा. नहीं, हम लोग ऊपर से आए तो मेरे को एक रेस्टोरेंट दिखा था, वहाँ पे ठहर के मैं क्या बोलते हैं चाय पिया था. సో ఫైనలీ మన హోమ్ స్టేకి వచ్చేసినాం. మా సూపర్ అడ్వెంచరస్ రైడ్ ఇదైతే. నేను ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లడాక్ రైడ్ ఇంత టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని. మంచి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బట్ ఫైనలీ వి రీచ్డ్ హోమ్ సేఫ్లీ. మాటలు లేవు ఎక్స్పీరియన్స్ కోసము, ఆ వ్యూ. బట్ మేము తప్పిపోయినది కిరాక్ అంటే కిరాక్ ఎక్స్పీరియన్స్. మంచి అడ్వెంచర్ రైడ్ ఇచ్చింది. ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోమ్ స్టే. సో దట్స్ ఇట్. ఈ బ్లాగ్ ని ఈరోజు నేను చేసేస్తాను. సీ యూ ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్. ఇంతవరకు ఎవరైనా చూడలేదు, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.